హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశం గర్వించదగ్గ సంస్థ అయినటువంటి ఇస్రోలో ఒక మంచి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్లో మనకు చాలా రకాల ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేస్తున్నారు. అదేవిధంగా 10th క్లాస్ అర్హతతో ఉన్న ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అండ్ వాటికి మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో వీటికి అప్లికేషన్ చేయాలనుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. స్టార్టింగ్ శాలరీ 36,000 వరకు వస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఇస్రోలో జాబ్ చేస్తే మీకు సొసైటీలో మంచి గౌరవం కూడా ఉంటుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడా ఫేక్ ఉండదు. వీలైతే ఒక చిన్న లైక్ చేయండి, ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, ఒక చిన్న లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. అండ్ మీకు చాలా వరకు జాబ్స్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటారు, కానీ కెరియర్ గైడెన్స్ అనేది ఎవరు ఫ్రీగా ఇవ్వరు. ఓకేనా? ఈ కెరియర్ గైడెన్స్ అంటే మీకు అప్లికేషన్లో కానీ ప్రిపరేషన్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఓకేనా? ఖచ్చితంగా ఫాలో చేయండి. అఫీషియల్ జాబ్స్ అకాడమీ అకౌంట్ని ఫాలో చేయండి. అండ్ అక్కడ నాకు మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నేను 1 or 2 అవర్స్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మేబీ ఒకవేళ లేట్ అవుతే 24 అవర్స్లో ఖచ్చితంగా మీకు రిప్లై వస్తుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడ కూడా మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు ఇక్కడ ఇస్రోలో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా వేరే రాష్ట్రంలో జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ట్రాన్స్ఫర్ ద్వారా మన తెలుగు రాష్ట్రంలోకి మార్చుకోవచ్చు. శ్రీహర్షకోటకి మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ మనకు బెంగళూరు నుంచి రావడం జరిగింది. టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, బెంగళూరు నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి మనకు అఫీషియల్ నోటీస్, అంటే ప్రజెంట్ మనకు షార్ట్ నోటీస్ వచ్చింది. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది 27th రోజున రిలీజ్ చేస్తారు. సో 27th రోజున రిలీజ్ చేయగానే మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. ఓకేనా? ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్, అన్నీ కూడా మనకు పర్మనెంట్ స్కేల్లో రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సైంటిస్ట్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. ఎంఈ, ఎంటెక్ కానీ, ఎంఎస్సి కానీ, ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ కానీ, ఈక్వల్ అండ్ పీజీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు అంటే బీఈ, బీటెక్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ సైంటిస్ట్ పొజిషన్స్ని ఏ డొమైన్లో రిక్రూట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఏజ్ అనేది 18 నుంచి 30 వరకు ఉన్న ఓసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 33 వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్, 35 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సైంటిస్ట్ కేటగిరీకి సంబంధించి 2 ఉద్యోగాలు ఉన్నాయి. ఎంఎస్సి ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, లేదా బీఎస్సీ విత్ ఫస్ట్ క్లాస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల ఏజ్ ఉన్న ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్, 31 వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్, 33 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఏజ్తో సహా చెప్తున్నాను, ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్స్ మనకు 55 ఉన్నాయండి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, సో మీ డొమైన్లో ప్రజెంట్ మనకి ఏ డొమైన్లో నోటిఫికేషన్ ఇస్తున్నారని మనకు 27th రోజున తెలుస్తుంది. పర్టికులర్ డొమైన్కి సంబంధించి ఎవరికైతే అర్హత ఉంటుందో 55 పొజిషన్స్ రిక్రూట్ చేస్తున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల ఏజ్ ఉన్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? 38 వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? దాంతోపాటు 40 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు 6 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ, ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చేసిన క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు, సేమ్ ఏజ్. ఓకేనా? లైబ్రరీ అసిస్టెంట్ ఉద్యోగం అండి, ఒకటే ఉన్నది. గ్రాడ్యుయేషన్తో పాటు ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకు టెక్నీషియన్ ఉద్యోగాలు అండ్ డ్రాగ్స్ మ్యాన్ మేడ్ ఉద్యోగాలు 142 ఉద్యోగాలు ఉన్నాయి. 10వ తరగతితో పాటు ఐఐటి చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సారీ, ఐటీఐ చేసిన క్యాండిడేట్స్, ఎలక్ట్రీషియనా, ఫిట్టరా, ట్రేడరా ఇస్తారు అనే దాన్ని మనం కంప్లీట్ నోటిఫికేషన్లో చూద్దాము. వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా, ఓకేనా, ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు ఇస్తున్నారు. 3 ఉద్యోగాలు ఇచ్చారు. 10వ తరగతి తర్వాత ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ ఉన్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, అండ్ 28 వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్,
30 వరకున ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఎస్ఎస్సితో పాటు ఐటీఐ చేసిన క్యాండిడేట్స్కి అయితే 142 పొజిషన్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ మనకు లెవెల్ 2లో భాగంగా 10th క్లాస్తోనే 36,000 వరకు శాలరీ అనేది ఇస్తారు. లెవెల్ 3లో 45,000 వరకు శాలరీ అని వస్తుంది. సో ఇంకా ఎక్స్ట్రా కూడా రావడం జరుగుతుంది. సో కుక్ ఉద్యోగం అయితే 4 ఉన్నాయి. 10వ తరగతితో పాటు 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవర్ 6 ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఎస్సితో పాటు లైట్ మోటార్ వెహికల్ మనకు ఆల్రెడీ ఉంటుంది. చాలా మందికి లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంటుంది. ఎక్కడైనా 3 years కార్ నడిపినట్టుగానే ఏదైనా తీసుకొని అప్లికేషన్ చేసుకోండి, ఈజీగా ఉద్యోగం వస్తుంది. ఆల్మోస్ట్ మనకు నడపొస్తుంది కూడా. కార్ చాలా మంది ఎక్కువ మందికి 4 wheeler నడిపొస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. ఎందుకంటే హెవీ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, కానీ లైట్ వెహికల్ డ్రైవర్ అని చాలా మందికి ఉంటుంది కాబట్టి తీసుకొని ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడ లైట్ వెహికల్ డ్రైవర్గా మీరు రిక్రూట్ అయినప్పటికీ కూడా ప్రమోషన్ ద్వారా మంచి పొజిషన్కి పోవచ్చు. 2 ఉద్యోగాలు ఉన్నాయి. హెవీ వెహికల్ డ్రైవర్ 10వ తరగతితో పాటు 5 years ఎక్స్పీరియన్స్ లైట్ ఉండాలి. మినిమం 3 years వచ్చేసరికి మనకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 27 January 2024 నుంచి 16 February 2024 వరకు ఉంటుంది. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి www.ursv.gov.in కానీ www.isro.government.in కానీ అనే అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలా వద్దా, డెడికేటెడ్ వీడియో చేయాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఒక్క వీడియో చేశాను చూడండి, ఏఎల్పి ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అని. ఆ వీడియో దాదాపు 20,000 మంది స్టూడెంట్స్కి రీచ్ అయింది. సరిపోతుందండి, మనకున్న సబ్స్క్రైబర్లో అంతమంది స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేసినట్టే సరిపోతుంది. ఒక కామెంట్ చూడండి, చాలా మంది స్టూడెంట్స్కి ఒక 100 నుంచి 200 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇలాంటి ఆన్లైన్ అప్లికేషన్ వీడియోలు కానీ మీకు కావాల్సిన గవర్నమెంట్ ఉద్యోగాలు జెన్యూన్గా కావాలి అనుకుంటే ఛానల్ని ఫాలో చేయండి. మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి వీడియోస్ని ఎక్కువ మందికి, కానీ లేకపోతే వీలైతే ఒక చిన్న లైక్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే ఎక్కువ మందికి వీడియోస్ అనేవి ఎంగేజ్లోకి వెళ్తాయి. ఇది ఫేక్ కాదు, జెన్యూన్ అని అర్థమవుతుంది. లేదా ఒకవేళ మీరు చూస్తే ఇది జెన్యూన్ అని కామెంట్ చేయండి. చూసే వాళ్ళైనా చాలా మంది ఫేక్ అనుకుంటున్నారు. జెన్యూన్ అని జస్ట్ ఒక కామెంట్ చేయండి. సో దట్ చూసే వాళ్ళకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ రా బాబు, మనం చూడాలని చూస్తూ ఉంటారు. మీకు కాకపోతే ఇంకొక 10 మందికి యూజ్ అవుతుంది. నేను మీకు ఎలా అయితే జాబ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానో వీలైతే మీరు కూడా ఒక 10 మందికి అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు అంటే మరీ అర్జెంట్ ఉందంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. 100% రిప్లై ఉంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్ ద్వారానే ఉంటుంది. ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే విజన్ అప్డేట్ అని మనకు అప్లికేషన్ ఉందండి. ఓకేనా. విజన్ అప్డేట్ అని అప్లికేషన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు జాబ్స్ అకాడమీ ఒక సపరేట్ టైల్ ఉంటుంది. అందులో మీకు కావాల్సిన కోర్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ మనకు 5,000 వరకు డౌన్లోడ్స్ అయితే మీరు చెప్పండి, మీరు ఎవరైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు ఉంటే చెప్పండి, రిక్రూట్ చేసుకుందాం, ఫ్రీగా క్లాసులు చెప్తాం స్టూడెంట్స్కి. ఓకేనా. స్టూడెంట్కి ఉపయోగపడే విధంగా మ్యాక్సిమం మీకు స్టూడెంట్స్కి ఫ్రీగా క్లాసులు చెప్పించడానికి అయితే ట్రై చేస్తాను. వీలైతే డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.